నమస్తే, వెల్కమ్ టు మే టీవీ న్యూస్. గజ్వేల్ రెమ్మనగూడలోని ఓ ప్రైవేట్ హోటల్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బుజ్జు పటేల్, షబీర్ అలీ, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెలలో జరగబోతా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క ఆభిష్టం మేరకు నిర్ణయం చేయడం జరిగింది. వాళ్ళ నామినేషన్ ప్రక్రియకి కరీంనగర్ వెళ్తూ ఉన్నాం. వెళ్తూ అపోజిషన్ పార్టీ లీడర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం గుండా పోతా ఉన్నాం కాబట్టి ఒకసారి వారిని నిద్ర లేపి తలుపు తట్టి పోదామనే ఆలోచనతో ఈ మీడియా సమావేశం ఏర్పడింది. మిత్రులారా, మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడానికి 63 స్థానాలు ఇస్తే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కూడా సముచిత స్థానం ఇచ్చి ఆపోజిషన్ హోదా కట్టబెట్టినారు. అసెంబ్లీకి ముఖం చాటేసినట్టు మీకు ఎప్పుడన్నా కలిసిండో లేదో నాకు తెలియదు, నర్సారెడ్డి గారు చెప్పాలి. సంవత్సర కాలంలో కనీసం నియోజకవర్గంలో ఒకసారి పర్యటించి కార్యకర్తల యొక్క కష్టాల్లో మమైకమైనటువంటి సందర్భం నాకైతే కనబట్టలేదు. నేను మీ ద్వారా ఓటేసినటువంటి ఇక్కడ ప్రజల ద్వారా వారిని అడుగుతా ఉన్నాను, మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవిస్తే మీరు కనీసం అసెంబ్లీ కూడా రాకుంటే ఈ ప్రతిపక్ష హోదా మీకు అవసరమా అని రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశం ప్రజల కోసం సద్వినియోగం చేయాల్సిన ఈ పరిస్థితిలో వారు ఫామ్ హౌస్కి పరిమితమయ్యేది అవ్వడం అనేది చాలా బాధాకరం. ఇంకా ఎన్నికల విషయానికి వస్తే సేమ్ పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి తంతే ఇప్పుడు జరుగుతూ ఉంది. బీజేపీ పార్టీతో లోపాయికార్ ఒప్పందంలో ఉండి ఆనాడు బీజేపీ 8 స్థానాలు గెలవడానికి లోపాయికారిక సహాయ సహకారాలు అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కూడా ఇక్కడ అభ్యర్థి నిలుపుకోవడం అంటే బీజేపీకి సహాయ సహకారం అందించాలనే ఒక నిర్ణయంతో కనబడతా ఉంది. రాజకీయాల్లో దోస్తీ అనేది, పొత్తులు అనేవి చాలా బాటంగా జరుగుతాయి. కానీ మనం 10 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో బీజేపీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీతో లోపాయికార ఒప్పందంలో, చీకటి ఒప్పందంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ వారు అభ్యర్థి నిలపకుండా బీజేపీకి సహకరించే అవకాశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ కానీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరమైంది, 14 మాసాలు. వాళ్ళు 10 ఏళ్లలో చేయలేనటువంటి ఎన్నో కార్యక్రమాన్ని మేము సంవత్సరంలో చేసి చూపించాం. ఉదాహరణకి వాళ్ళు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే, అంటే సగటున సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇస్తే మేము 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. అంటే సగటున నెలకి 6,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ తెచ్చుకుందే నిరుద్యోగ నిర్మూలన కోసం. ఆ నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 56,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇచ్చాం. ఆషామాషి కాదు. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన రైతు రుణమాఫీ 25,000, 26,000 కోట్లుంటే మనం 11 మాసాల్లో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయగలిగాం. ఇలా చెప్పుతూ పోతే 10 ఏళ్లలో వారు ప్రజల్ని ఆశల పల్లెకిలో ఊరడించి చేసిన ఏ వాగ్దానం పూరించలేకపోయినారు. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అన్నారు, ఇవ్వలేకపోయినారు. దళిత బంధు పరిపూర్ణంగా చేయలేకపోయినారు. ఇవాళ మనం ఇందిరమ్మ ఇళ్ళ పేరట ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టినాం. 10 ఏళ్ళు ఒక్క కారెట్ అంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ అర్హులైన అందరూ కూడా మన రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాము. రైతు బంధు ఇస్తూ ఉన్నాము. ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం ఇచ్చాము. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చినాము. ఇలా చెప్పుతూ పోతే చాలా ఉన్నాయి. అభివృద్ధి విషయానికి వచ్చిన రావులు అసలు సర్వే గురించి మాట్లాడే హక్కు ఎక్కడ మీకు? బీసీని అనగదొక్కిన మీరు ఇలా బీసీల గురించి మాట్లాడితే ఏ బీసీ కూడా నమ్మే పరిస్థితి లేరు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఏ పార్టీ గతంలో ఇవ్వలేదు, భవిష్యత్తు ఇవ్వదు. నన్ను ఇవాళ పీసీ అధ్యక్షులు చేసింది.
గతంలో 7-8 మంది బీసీలని పీసీ అధ్యక్షులు చేశారు. హనుమంతరావు, తులసిదాస్ మొదలుకొని బొత్స సత్యనారాయణ వరకు, కేశవరావు వరకు. మీ పార్టీలో కనీసం కార్యనిర్వాహక అధ్యక్షుడైన బీసీని చేయగలుగుతారా? ఆ పరిస్థితి ఉందా? బీజేపీలో ఉందా? బీజేపీలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే తీసి పక్కన వారేసినట్టు పరిస్థితి లేదా? ఇవాళ బీసీల గురించి, ఎస్సీల గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఏ రకంగా అయితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో, ఇలా కేసీఆర్ అనే మహానుభావుడు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిట్టేట ముంచి 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీ పాలన ఈ రాష్ట్రం అప్పు 65,000 కోట్లు ఉంటే, ఇలా 10 ఏళ్ల బీఆర్ఎస్ దరిద్ర పాలనలో ఈ రాష్ట్రం అప్పు 6.5 లక్షల కోట్లు చేసి దాదాపుగా మొత్తం కలిపి ఇలా 7.5 లక్షల కోట్ల అప్పు ఊబిలో మనం దించేసి పోయినా, ఆర్థిక ఎంత నిర్బంధం ఉన్నా మేము ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఒకటొక్కటిగా తీసుకెళ్తా ఉన్నాము. కేసీఆర్ లాగా అబద్ధపు వాగ్దానాలు, అబద్ధ బూటకు వాగ్దానాలు చెప్పే అలవాటు లేదు. చెప్పిన వాగ్దానం ఏది కూడా జార విడిచే పరిస్థితి లేకుండా ఒక్కటొక్కటిగా అన్నీ ఇచ్చుకుంటా పోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కానీ, ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ, అందులో పలు అంశాలు కానీ తప్పకుండా ప్రజలకు చేరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఇది విజయం సాధిస్తాం. ఈ ఎన్నికల్లో ఇప్పటికి కూడా 10 ఏళ్ళు అధికారంలో బీజేపీ పార్టీ మేము ఫలానా చేశామని చెప్పుకునే స్థితిలో లేదు. దరిద్రానికి 8 పార్లమెంట్ సార్లు గెలిస్తే 4 ఈ ప్రాంతంలో గెలిపించినారు. బడ్జెట్లో ₹1 తెచ్చిన పాపాన పోలే ఈ పార్లమెంట్ సభ్యులు. కేంద్రంలో అధికారులు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రులుండి కూడా చాతకానితనంతో బడ్జెట్లో ₹1 మన రాష్ట్రానికి పెట్టిన పాపాన పోలే, తెచ్చిన స్థైర్యము ధైర్యం లేకుండా పోయింది. మీకు ఇవాళ మళ్ళీ మతం పేరటనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను విజ్ఞులైన గ్రాడ్యుయేట్స్కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది కులం మతం కాదు. సమర్థవంతంగా పనిచేసే నాయకుని ఎన్నుకోవాలి. సమర్థవంతంగా పనిచేసే పార్టీకి చెందిన నాయకులు ఎన్నుకోవాల్సినటువంటి సమయం ఇది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమం బహత్తరంగా ఇస్తున్న ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఇది. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి. కాంగ్రెస్ కార్యక్రమాలు కొనసాగుతాయి, సంక్షేమం కొనసాగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. అభివృద్ధి అంతా 10 ఏళ్ళలో కుంటపడినట్టు అభివృద్ధిని ఇప్పుడిప్పుడే మేము రిపేర్ చేసుకుంటూ దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు బాసటగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత బలోపేతంగా ముందుకు పోతుంది, ఇచ్చిన వాగ్దానాలను పూరిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలుస్తాం. ఇదే కాకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలిచే విధంగా ప్రయత్నం చేస్తాం.